నమస్తే వెల్కమ్ టు #యు నేను మీ రాజేష్. సో ఇప్పుడు ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎన్నికల వేడి ఇప్పుడు దేశవ్యాప్తంగా సాగుతోంది. అంటే ఒక రకమైనటువంటి ఆసక్తికర పరిణామం కూడా రాజకీయంగా చోటు చేసుకుంటోంది ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా. అయితే ఇక్కడ ఎన్డీఏకి సంబంధించి ఇప్పటికే ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగినటువంటి రాధాకృష్ణన్ను అభ్యర్థిగా ఎన్నుకోవటం, ఆయన నామినేషన్ కూడా దాఖలు చేసినటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు. సో ఇప్పుడు ఇండియా పార్టీలన్నీ కూడా, ఆ బ్లాక్ సంబంధించినటువంటి పార్టీలన్నీ కూడా తమ కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరు మన తెలుగు తేజంగా చెప్పుకోవచ్చు, న్యాయ కోవిదుడు, ఆయన్ని ఖరారు చేశారు. సో ఇప్పుడు ఈ ఎంపిక వెనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరించిందని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆ అభ్యర్థి ప్రకటన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా క్యాబినెట్ మంత్రులతో కూడినటువంటి ప్రెస్ మీట్ ఒకటి నిర్వహించి ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఖచ్చితంగా ఒక తాటిమీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది. మరీ ముఖ్యంగా 42 మంది ఎంపీలు, రాజ్యసభ సభ్యులు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి తెలుగు తేజమైనటువంటి సుదర్శన్ రెడ్డిని ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉంది, గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది అనేది స్పష్టంగా ఆయన మీడియా ముఖంగా వచ్చి చెప్పారు. అయితే ఇప్పుడు రెండు కూటమిల నుంచి కూడా అభ్యర్థులు ఖరారు అయిపోయినటువంటి సందర్భంగా తెలుగు వ్యక్తి అయినటువంటి సుదర్శన్ రెడ్డి పోటీలో ఉండటంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీల ఫైనల్ నిర్ణయం పైన కొంత ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే ఇక్కడ క్లియర్గా జగన్ అయితే ఎన్డీఏ వైపే ఉంటారని చెప్పేశాడు. మరోవైపు కేసీఆర్ ఇప్పుడు ఎటువైపు ఉంటారో తేల్చుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. కానీ ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఇండియా కూటమి తమ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఎన్డీఏ అభ్యర్థిగా ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ ఉన్నటువంటి రాధాకృష్ణన్ ఇప్పటికే నామినేషన్ కూడా దాఖలు చేసిన తర్వాత పరిణామాలు ఎట్లా దారితీస్తాయని చర్చనీయాంశంగా మారుతోంది. మరి ఇప్పుడు తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి రాధాకృష్ణన్ ప్రకటించడం ద్వారా ఖచ్చితంగా దక్షిణాదికి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలన్నది ఎన్డీఏ యొక్క ఆలోచనగా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే సౌత్కి కొంత ప్రియారిటీ కనిపిస్తుంది. అదే సమయంలో ఇండియా కూటమి పార్టీలన్నీ కూడా ఉపరాష్ట్రపతి పదవికి పోటీ పడాలని నిర్ణయించినటువంటి నేపథ్యంలో వాళ్ళు మొదట రాధాకృష్ణన్ పోటీగా తమిళనాడు నుంచి మరో అభ్యర్థిని సేమ్ తమిళనాడు రాష్ట్రం నుంచి బరిలో దింపాలని భావించినప్పటికీ కూడా మరి అనుకోకుండా కొంత డిఎంకే అభ్యంతరాలు చెప్పడం, మరోవైపు రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తికి పోటీలో పెడితే ఖచ్చితంగా బాగుంటుంది అనేది మిత్రపక్షాల సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మార్చుకుంది. ఆ ఎట్టకేలకు సుదర్శన్ రెడ్డిని లైన్లో దింపింది. అయితే ఇందులో భాగంగానే అనూహ్యంగా మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి సుప్రీం అయినటువంటి సుదర్శన్ రెడ్డి పేరును ఖరారు చేసింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా ఒక పొలిటికల్ స్ట్రాటజీ ప్లే చేసింది దీని వెనకాలనుకోవచ్చు. ఎందుకంటే తెలుగు వ్యక్తిని తమ కూటమి అభ్యర్థిగా ఇప్పుడు రేస్లో నిలిపింది అంటే ఖచ్చితంగా ఎంత మేర తెలుగు రాష్ట్రాల మీద కాంగ్రెస్ పార్టీ ప్రియారిటీ ఉందో కనిపిస్తుంది. అట్లాగే ఈ అభ్యర్థిని తెలుగు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించినట్లుగానే స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ప్రపోజ్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి బయటికి వచ్చి మాట్లాడటం, మరోవైపు ఆయన ఇదే సుదర్శన్ రెడ్డి 42% సంబంధించినటువంటి బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారుతుంది, ఒక అస్త్రంగా మారింది కాంగ్రెస్ పార్టీకి. మరోవైపు కులగణన సంబంధించి కూడా ఈయన కొంత ఇప్పటికే ఒక స్టడీ చేసి దానికి సంబంధించినటువంటి కమిటీకి కూడా ఈయన కొంత లీడ్ చేశారు సుదర్శన్ రెడ్డి. అయితే ఇప్పుడు కర్ణాటక వైపు చూసిన తర్వాత కూడా తెలుగు వ్యక్తిని బరిలో దింపడం ద్వారానే కొంత భవిష్యత్తు రాజకీయ సమీకరణాలకు కూడా కొంత ఒక రకంగా మేలు చేస్తుంది అని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంచనా వేసినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇప్పటికే ఎన్డీఏ అభ్యర్థిని ఏకగ్రీవంగా గెలిపించేందుకు బీజేపీ అగ్రనాయకత్వం విస్తృత ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే అన్ని పార్టీలతో మంత్రాంగం సాగిస్తోంది. ఇప్పుడు ఇండియా కూటమి అభ్యర్థి కూడా బరిలో ఉండటం, అందుకు కూడా ఒకసారి ఒక రకంగా తెలుగు వ్యక్తి కావటం, తెలుగు తేజం కావటం, వివాద రహితుడు కావటం, ఇవన్నీ చూసుకుంటుంటే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి పార్టీలకు ఒక సమస్యగా మారే ఎత్తుగడగా కనిపిస్తుంది. అంటే వాళ్ళకు ఒక రకంగా ఇరకాటంలో నెట్టే పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ ఎట్లాగో వాళ్ళు ముగ్గురు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మూడు పార్టీలు తమ అభ్యర్థి రాధాకృష్ణన్కే మద్దతు ఇచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. ఎందుకంటే వాళ్ళందరూ ఎన్డీఏలో ఆల్రెడీ భాగస్వామ్యులు కాబట్టి ఖచ్చితంగా ఇస్తారు కూడా. మరి ఇప్పుడు తెలంగాణకు చెందినటువంటి సుదర్శన్ రెడ్డిది రంగారెడ్డి జిల్లాలోని ఆకుల మైలారం గ్రామం, ఆయన స్వస్థలం అదే. అయితే ఇప్పుడు ఆయన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు, ఉస్మాన్ యూనివర్సిటీ బ్యాక్గ్రౌండ్ ఉంది, చాలా వరకు తెలుగు ప్రజలకి, తెలుగు పార్టీలకి కూడా సుపరిచితమైనటువంటి వ్యక్తి. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా పోలింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ నిర్ణయం ఏమై ఉంటుంది, కేసీఆర్ నిర్ణయం ఆసక్తికరంగా మారుతోంది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్కు లోక్సభలో ప్రాతినిధ్యం లేకపోయినా రాజ్యసభలో 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. సో ఇప్పుడు తెలంగాణకు చెందిన సుదర్శన్ రెడ్డి కాబట్టి కేసీఆర్ మద్దతు ఆయనకి ఇస్తారా లేదా అనే నిర్ణయం కోసం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వేచి చూస్తోంది. మరి ఏ నిర్ణయం తీసుకున్నా భవిష్యత్ సమీకరణాలకు చాలా కీలకంగా మారే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఇప్పటికే ఎన్డీఏ అభ్యర్థికి కొంత మద్దతు ఇవ్వాలని ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అగ్రనాయకత్వం సీఎం జగన్కి ఫోన్ చేసి మరీ కోరారు. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి పేరు ఖరారైన తర్వాత జగన్ ఎన్డీఏ వైపే కొంత ఆయన చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను ఖచ్చితంగా ఎన్డీఏకే మద్దతు ఇస్తామని జగన్ ప్రకటించారు. అయితే ఇప్పుడు తన ఆలోచనలు ఏమన్నా మళ్ళీ మార్పు చేసుకుంటారా
అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారుతుంది. కానీ ఇప్పుడు ఒక రకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్కు లక్ష్యంగా మారినటువంటి కేసీఆర్ జగన్ని కొంత ఫిక్స్ చేసే ఆలోచనగానే రాజకీయంగా ఒక పెద్ద భారీ స్కెచ్ లాగా కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. అంటే రాజకీయంగా ఇరుకాటలు ఉన్నట్టే స్కెచ్ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఎన్డీఏకు మద్దతు తెలిపినటువంటి నేపథ్యంలో కొంత ఎన్డీఏ కూటమికి జగన్ దగ్గర అవుతున్నట్టుగా కనిపిస్తుంది. సో ఇప్పుడు కేసీఆర్ మరి ఇప్పుడు ఆయన ఇండియా కూటమిలో లేరు, అట్లని ఎన్డీఏ కూటమిలో లేరు. రెండు కూటములకి కాకుండా ఆయన బ్యాలెన్స్గా మధ్యలో ఉన్నారు. మరి ఇటువంటి సందర్భాల్లో ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తారా? ఎన్డీఏ కూటమికి ఖచ్చితంగా సపోర్ట్ చేసే అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు అయినా లేదంటే ఇప్పుడు వస్తున్నటువంటి కేసుల పరంపర అయినా కూడా వీటి నుంచి ఖచ్చితంగా కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ బయటపడాలంటే కొంత ఎన్డీఏకి మద్దతు ఇవ్వాల్సినటువంటి సందర్భమే స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ అట్లా ఇవ్వకపోతే ఖచ్చితంగా అప్పుడు వ్యతిరేకమయ్యే అవకాశాలు ఉంటాయి. సో కేంద్రంలో అధికారం ఉన్నటువంటి పార్టీతో వ్యతిరేకత చేసుకోవడం బెటరా, లేదు అంటే సహకరించకుండా మరి కాంగ్రెస్ పార్టీ లేకుంటే ఇండియా కూటమి పార్టీలు ప్రతిపక్ష పార్టీలు పెట్టినటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుందా? సుదర్శన్ రెడ్డి కనుక ఇస్తే కొంచెం ఆదర్శంగా ఉంటుంది. మరోవైపు ఈ సీఎం రేవంత్ రెడ్డి కూడా అధిష్టానం ఒప్పుకుంటే నేను కేసీఆర్నైనా స్వయంగా కలిసి మరి రిక్వెస్ట్ చేస్తాను నలుగురు ఎంపీల మద్దతు కోసమని ఆయన చెప్తూ ఉన్నారు. సో ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు ఒకవేళ ఆయన ఎన్డీఏకి మద్దతు ఇస్తే లోకల్గా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది, సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వలేదనే ఒక నెపం కేసీఆర్కి కొంత పెట్టే అవకాశం అంటే తెలుగు తేజమైనటువంటి సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వలేకపోయారు, అందరూ ఒక తాటి మీదకి రమ్మన్నా కూడా రాలేదు అని చెప్పే అవకాశాలు ఉంటాయి. మరోవైపు అక్బరుద్దీన్ ఇట్లాంటి వాళ్ళ పార్టీ ఎంఐఎం పార్టీలను కూడా ఓ తాటి మీదకి రమ్మని సీఎం రేవంత్ రెడ్డి కోరుతున్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుతున్నారు. ఇవన్నీ బేరేజ్ వేసుకుంటే రాజకీయంగా ఒక భారీ స్కెచ్ వేసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆపరేట్ చేస్తుంది. ఖచ్చితంగా రాజకీయంగా కొంత ఫిక్స్ చేసే ఒక లక్ష్యంలాగా కొంత అడుగులు పడుతున్నట్టు కనిపిస్తుంది. మొత్తం మీద ఉపరాష్ట్రపతి ఎన్నికల రాజకీయాలు అయితే కొంత రసవత్తరంగా సాగుతున్నాయి. ఫైనల్గా ఏం జరగబోతుంది, ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నాయి పార్టీలు, మరి కేసీఆర్ డెసిషన్ ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం $1 మిలియన్ క్వశ్చన్. మరి ఈ పరిణామాలు భవిష్యత్తులో ఏ విధంగా ఉంటాయనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు కేసీఆర్ ఎవరికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది? మరి గెలుపు ఇప్పటికే ఎన్డీఏకి ఫిక్స్ అయిపోయినటువంటి నేపథ్యంలో కొంత, కానీ ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఎవరైతే అభ్యర్థిగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి ఉన్నారో ఆయన ఖచ్చితంగా ఎంపీలు నా అభ్యర్థిత్వాన్ని ఖచ్చితంగా గుర్తించాలని ఆయన కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు నామినేషన్ బిఫోరే. కాబట్టి ఇప్పుడు వాళ్ళ నిర్ణయం ఏ విధంగా ఉంటుంది, మరి నిర్ణయం తీసుకుంటారా కేసీఆర్ ఈ విషయంలో, లేకుంటే ఏ పార్టీలు ఇప్పుడు సుదర్శన్ రెడ్డికి సపోర్ట్ చేస్తే ఏం జరగబోతున్నది మాత్రం మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.